పత్తిపిండి కందిపొట్టు గోధుమపొట్టు వేస్తాం. సేమ్ ఇదే ఫార్ములా ఇక సేమ్ టు సేమ్ ఫార్ములా. మజర్బాయ్ చెప్పిన ఫార్ములా మనం ఫాలో అవుతాం. మజర్బాయ్ చెప్పిన ఫార్ములానే మీరు ఫాలో అవుతారు. అది చెప్పినట్టుగానే పాలు వెళ్తున్నాయి. మజర్బాయ్ చెప్పినట్టే చెప్పినట్టు సేమ్ ఫార్ములా అంటే సేమ్ ఉంటుంది. ఓకే, తీసుకోవాలి ఫార్ములా వాడాలి. ఏమని చెప్పాలి ఇట్లా ఫార్ములా ఇట్లా వాడాలని. వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్లో ఒక గేదె కొన్నారు. అన్న అయితే రెండోసారి ఇక్కడ మన డైరీ ఫామ్కి రావడం. ముందు కూడా ఒక గేదె కొన్నారు, ఇప్పుడు కూడా ఒక గేదె కొన్నారు. అన్న గురించి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న, మీ పేరు? సాయి కిరణ్. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? గజ్వేల్ నుంచి. గజ్వేల్ నుంచి. అంటే లాస్ట్ టైం కూడా వచ్చారు, మీరు ఒక గేదె తీసుకున్నారు. అది ఎన్ని లీటర్లు ఇచ్చింది అన్న మీ దగ్గర పోయినాక? 6 ఇచ్చింది. 6 ఇచ్చింది. ఇప్పుడు ఎన్నో అయితే గేదె కొన్నారు? 2 లీటర్ కెపాసిటీ. ఇది 5 ఇస్తుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇతర పెరుగుతున్నా. ఓకే, పాలు చెక్ చేసుకురానా లేకపోతే లాస్ట్ టైం లెక్క ఒకటే పూట చూసుకొని చెక్ చేయాలి? ఇప్పుడు చెక్ చేస్తాం. లాస్ట్ టైం అది చెక్ చేసుకుండా తీసుకెళ్ళి మా చెప్పినట్టుగానే ఇచ్చిందా? ఇచ్చింది. ఓకే ఓకే అన్న, ఇప్పుడు మజా డైరీ ఫామ్లో ఈరోజు కొత్త లోడ్ కూడా వచ్చింది, చూసిరా మరి? చూసాం. సమ్మర్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. 10-20 ఎక్కువ ఉంటుంది. 10-20 అది 10-20 కామన్. ఇప్పుడు వర్షాకాలం వస్తే 10-20 తగ్గుతుంది కూడా. తగ్గుతుంది, ఇంకా ఎక్కువైనా ఉన్నాయి రేట్లు ఇప్పుడు దానికి. కొత్త లోడ్ దానికే ముందు లోడ్ ఉంటుంది, అంతే కొంచెం తక్కువలో ఉంది. ఓకే, 2 లీటర్ ఫస్ట్ బట్టి రేటు అంతే అన్న. సైజు, పర్సనాలిటీ, ఇంకా పాల ఎన్ని బకెట్లు నింపితే అన్ని పైసలు అనుకో ఇక, అంతేగా. పాల బట్టి రేటు, సైజు బట్టి రేటు. ఇక బ్రీడ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదన్న, మా దగ్గర అయితే ప్యూర్ క్వాలిటీ అంతే. ఓకేనా, ఎంత లీటర్ ఎట్లా అమ్ముతున్నారు అక్కడ మీరు? 50 నుంచి 100 వరకు అమ్ముతున్నాం. మీరు ఎట్లా అమ్ముతారు? అదే 50 నుంచి 100 రేట్లు. 50, 60, 70, 80, 90, 100 కూడా అమ్ముతాం. అందరు కాదన్న, మీరు ఎట్లా అమ్ముతారు? మీరు ఎంత అన్ని రేట్లు అమ్ముతున్నాయి. అన్ని రేట్లా? అట్లా ఎట్లా అంటే మేము లోకల్ సేల్ చేసాం కాబట్టి. ఎన్ని లీటర్లు వెళ్తాయన్న రోజు మీద? 50 లీటర్లు. ఎన్ని బర్రెలు ఉన్నాయి? 10 ఉన్నాయి. 10 బర్రెలకి 50. సగం ఇస్తే సగం డ్రై ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆవులు కూడా ఉన్నాయా లేకపోతే ఓన్లీ బఫెలోసే? ఓకే, 50 లీటర్ రోజుకి వస్తారు పుట్టక? 50 రోజుకి 50. ఇప్పుడు తగ్గిపోయినా, అందుకే నేను తీసుకుంటాను. తగ్గిన పాలు కాబట్టి నేను తీసుకుంటాను. ఓకే, దానాలు ఏం పెడతారన్న? సేమ్ ఇదే పత్తిపిండి కందిపొట్టు గోధుమపొట్టు వేస్తాం. సేమ్ ఇదే ఫార్ములా ఇక సేమ్ టు సేమ్ ఫార్ములా. మజర్బాయ్ చెప్పిన ఫార్ములా మనం ఫాలో అవుతాం. మజర్బాయ్ చెప్పిన ఫార్ములానే మీరు ఫాలో అవుతారు. అది చెప్పినట్టుగానే పాలు వెళ్తున్నాయి. మజర్బాయ్ చెప్పినట్టే చెప్పినట్టు సేమ్ ఫార్ములా అంటే సేమ్ ఉంటుంది. ఓకే, తీసుకోవాలి ఫార్ములా వాడాలి. మజర్బాయ్ చెప్పిన ఫార్ములానే మీరు ఫాలో అవుతారు. ఓకే, చెప్పినట్టే పాలు అయితే వెళ్తున్నాయి. ఓకే, మజా డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, దానిలో వీడియోస్ అని చూస్తున్నారా మరి? చెప్పినట్టు ఇక్కడ చెప్పినట్టుగానే వీడియోస్ అన్నీ వస్తున్నాయా లేకపోతే డిఫరెంట్ ఏమైనా ఉన్నాయా? ఓకే ఓకే, మీ ద్వారా ఇలా ఏ ట్రేడర్ చెప్పరు, అమ్మేవాళ్ళు సేల్స్ పర్సన్ ఎవరు చెప్పలేదు, చెప్పకుండా వచ్చి. ఎందుకంటే గేదెలు అమ్మాలని చెప్పి వాళ్ళ వ్యక్తిత్వం ఇంకోటి, అంతే కాదు. ఓకే, మీరు ఇటు ఉండి చెక్ చేసుకున్నా సరే, ఇక్కడ ఉండడానికి రూమ్స్ అవి ఉన్నాయి, చూడొచ్చు మీరు కూడా. స్టే కూడా చేసుకో. ఓకే, మజా డైరీ ఫామ్ గురించి మీరేమో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు మీ పర్సనల్గా? ఎందుకంటే 2 సార్లు ఇప్పుడు గేదెలు కొన్నారు ఇక్కడ, వచ్చే రైతులకు కానివ్వండి. ఇప్పుడు రేట్ ఎక్కువ ఉందని అందరు భయపడుతూ, రేట్ ఎక్కువ అని బ్రీడ్ ఉన్నది, క్వాలిటీ ఉన్నది కాబట్టి రేట్ ఉన్నది. అంతే, వేరే దగ్గర క్వాలిటీ లేకున్నా అని రేట్ ఎక్కువ ఉన్నది. కానీ ఇసలో ఫెయిల్ అవుతుంది ఫార్మా మిల్కింగ్ ఇసలో. ఓకే అన్న, ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సిటీలో కంటే మగలా డైరీ ఫామ్ బెటర్ అనిపిస్తుంది. డైరీ ఫామ్స్ తిరిగి వస్తారు అన్న మా దగ్గర మీరు, అంటే కింద వేరే డైరీ ఫామ్స్ లో తిరిగి ఉంటారు, చూసి ఉంటారు. పటాన్చెరు కూడా ఇలానే, పటాన్చెరు రేట్ బాగుంది కానీ అంత ఇతర వాళ్ళు ఇట్లా ఫార్మా చెప్పలేదు. అట్లా ఇది బెటర్ అనిపిస్తుంది. ఈ పటాన్చెరు దగ్గరనే అవుతుందేమో కొద్దిగా. 90-100 అవుతుంది. దూరమైనా సరే మజర్బాయ్ మంచిదని. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.